Hey everyone, welcome back to the channel. I hope you are doing good. ఈ వీడియో ప్రీవియస్ లూప్స్ వీడియో కంటిన్యూయేషన్. ఇందులో మనం మాట్లాడుకోబోయే టాపిక్ డూ వైల్ లూప్. ఇది లూప్స్లో థర్డ్ టైప్. ఇందులో మనం మెయిన్గా మాట్లాడుకోబోయే పాయింట్స్ వాట్ ఈస్ డూ వైల్, సెకండ్ పాయింట్ వచ్చేసి సింటాక్స్ స్ట్రక్చర్, డూ వైల్ సింటాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. థర్డ్ పాయింట్ వచ్చేసి వర్కింగ్ అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అసలు డూ వైల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూసేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? వాట్ ఈస్ డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ అంటే ఏంటి? అసలు డూ వైల్ లూప్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని కండిషన్ ట్రూ అయ్యేంత వరకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండడం. అందుకు డూ వైల్ లూప్ అనేది యూజ్ అవుతుంది. ఈ డూ వైల్కి ఒక ఎక్స్ట్రా ఫీచర్ అయితే ఉంది. అది ఏంటి అంటే కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా లూప్ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది మెయిన్ డూ వైల్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ దీని సింటాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సింటాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డూ అనేది రాయాలి స్మాల్ కేసెస్లో, అంటే స్మాల్ లెటర్స్తో. దాని తర్వాత ఓపెన్ కర్లీ బ్రేసెస్ రాయాలి. దాని తర్వాత మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ ఆ ఓపెన్ కర్లీ బ్రేసెస్ తర్వాత రాసుకోవచ్చు. దీని తర్వాత మన స్టేట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత మనం క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ రాయాలి. దీని తర్వాత మనం కండిషన్ రాయాలి, వైల్ కండిషన్. వైల్ అనేది స్మాల్ కేసు, దాని తర్వాత ఓపెన్ పారాన్సిస్, మనకు కావాల్సిన కండిషన్ అందులో రాసుకోవచ్చు. ఇది స్ట్రక్చర్ సింటాక్స్. నెక్స్ట్ వర్కింగ్ చూసేద్దాం. లూప్ వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయిన వెంటనే లూప్ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెకింగ్కి వెళ్తాం. ఈ కండిషన్ చెకింగ్లో మన కండిషన్ ఈధర్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా ఎన్నిసార్లు కండిషన్ ట్రూ అవుతుందో అలా స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి రిపీటెడ్గా. సపోజ్ మన కండిషన్ ఫెయిల్ అయితే అక్కడే లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది, అంటే స్టాప్ అయిపోతుంది. ఇది డూ వైల్ లూప్ వర్కింగ్. ఇప్పుడైతే ఎగ్జాంపుల్ చూసేద్దాం, మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రింట్ ఎనీ నేమ్ ఫర్ 5 times యూజింగ్ డూ వైల్ లూప్. ఇప్పుడు దీని అప్రోచ్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ చూద్దాం, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డూ ఇలా ఉంటుంది కదా సింటాక్స్. డూ వైల్, ఇక్కడ కండిషన్ వస్తుంది, ఇక్కడ కండిషన్ వస్తుంది. ఇప్పుడు ఏంటి కండిషన్? ఇక్కడ ఐ లెస్ దాన్ 5. మన ఇనిషియల్ పాయింట్ ఏమి? ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం? మన పేరు కదా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println మేక్ యూ బెటర్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డూలోనే మనం ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఇది ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు డ్రై రన్ చూద్దాం, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం? ఐ ఈక్వల్స్ 0 అనేది ఇనిషియలైజ్ చేసాం ఫస్ట్. ఇక్కడ డైరెక్ట్ ఈ కండిషన్ చెక్ చేయకుండా కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఫస్ట్ డూలో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ డూలో ఏముంది? ఏం స్టేట్మెంట్ ఉంది? ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒకసారి మేక్ యూ బెటర్ అనేది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది? ఉన్న వాల్యూకి 1 ఇంక్రిమెంట్ చేయడం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఫస్ట్ ఇటరేషనే కదా. ఫస్ట్ ఇటరేషన్ ఏమవుతుంది? ఐ వాల్యూ 1గా వెళ్తుంది. ఎందుకు? ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను. ఇంక్రీజ్ అయిన తర్వాత ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి? ఐ లెస్ దాన్ 5. ఫస్ట్ ఇటరేషనే కదా. ఏంటి? ఐ వాల్యూ ఎంత? 1 లెస్ దాన్ 5 కదా. ఇప్పుడు ఈ కండిషన్ వెళ్తేనే మళ్ళీ ఈ డూ లూప్ ఉంది కదా, ఈ డూ లూప్లోకి వస్తుంది. డూ లూప్లో ఏమున్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు కండిషన్ చెక్ చేయడం అయిపోయింది. కండిషన్ చెక్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డూ లూప్లోకి వచ్చి మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎన్నోసారి? సెకండ్ టైం ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సెకండ్ టైం ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది? ఇంక్రిమెంట్ అయింది. ఎన్నో ఇటరేషన్ ఇది? సెకండ్ ఇటరేషన్. ఐ వాల్యూ ఎంత అయింది? 2 అయింది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏం చెక్ ఎక్కడికి వెళ్తుంది? ఈ వైల్ కండిషన్ దగ్గరికి వస్తుంది. ఈ వైల్ లూప్లోకి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఎన్నో ఇటరేషన్? సెకండ్ ఇటరేషన్. ఎంత? ఐ వాల్యూ ఎంత? 2 లెస్ దాన్ 5. ఇప్పుడు ఏమైంది? కండిషన్ ట్రూ అయింది. మళ్ళీ 2 లెస్ దాన్ 5 కదా.
కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ డూ లూప్లోకి వస్తుంది. డూ లూప్లోకి వచ్చి మళ్ళీ స్టేట్మెంట్స్ ఏమి ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ప్రింట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఎన్నోసారి ప్రింట్ అయింది? థర్డ్ టైం ప్రింట్ అయిపోయింది. మేక్ యూ బెటర్. మళ్ళీ వచ్చి ఏమైంది? ఐ ఇంక్రిమెంట్ అయింది. ఎన్నో ఇటరేషన్? థర్డ్ ఇటరేషన్. ఐ వాల్యూ ఎంత ప్రజెంట్? 2 + 1 కదా, ఐ ప్లస్ ప్లస్ అంటే ఐకి వచ్చి 3 అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి వైల్ లూప్లో కండిషన్ చెక్ చేస్తుంది. ఓకేనా? థర్డ్ ఇటరేషన్లో కండిషన్ ఏంటి? 3 < 5 ట్రూనే కదా. ఓకే, మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత మళ్ళీ డూ లూప్లోకి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నో టైం? 4th టైం అయిపోయింది. 4 టైమ్స్ మేక్ యూ బెటర్ అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా జరిగింది? ఐ ప్లస్ ప్లస్ మళ్ళీ ఇంక్రిమెంట్ జరిగింది. ఇది ఎన్నో ఇటరేషన్? 4th ఇటరేషన్ కదా. ఐ వాల్యూ ఎంత అయింది? 4 అయింది. ఎందుకు? ఇంక్రిమెంట్ చేసాం. ప్రతిసారి ఇంక్రిమెంట్ చేసిన ప్రతిసారి 1 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, 1 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఉన్న వాల్యూకి 1 యాడ్ చేయడం ఐ ప్లస్ ప్లస్ అంటే. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అయిన తర్వాత వైల్ లూప్లోకి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఎన్నో ఇటరేషన్? 4th ఇటరేషన్ కదా. ఐ ఈక్వల్స్ టు కండిషన్ కదా చెక్ చేయాల్సింది. 4 < 5 కండిషన్ మరీ ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత మళ్ళీ డూ లూప్లోకి వస్తుంది. డూ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ప్రింట్ స్టేట్మెంట్. సక్సెస్ఫుల్లీ 5 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. ఓకేనా? మేక్ యూ బెటర్ 5 టైమ్స్ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. ఇది ఎన్నో ఇటరేషన్? 5th ఇటరేషన్. ఎంత అయింది? ఐ వాల్యూ 5 అయింది. 5 అయిన తర్వాత నెక్స్ట్ లైన్లోకి వచ్చి ఇక్కడ వైల్ ఉంది కదా, కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది? 5 < 5. ఇప్పుడు ఏమవుతుంది? కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. కండిషన్ ఫెయిల్ అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. ఫాల్స్ స్టేట్మెంట్ ఎప్పుడైతే వస్తుందో ఇంకా ఈ డూ లూప్లోకి వెళ్ళదు. డూ లూప్లోకి వెళ్ళకుండా కండిషన్ ఇక్కడే మొత్తం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది, అంటే స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి, మేక్ యూ బెటర్ 5 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. ఇందాక చెప్పా కదా ఎలా ప్రింట్ అవుతుందో, సేమ్ ప్రాసెస్ మొత్తం ఇదే. వైల్ లూప్ గురించి పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అంతా అర్థమైనట్టుంటే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇట్ మోటివేట్స్ మీ a lot. Please like the video and subscribe to the channel. Until then, take care. Bye bye. We will meet in the next video.